మీరు మొదలుపెట్టిన 40 రోజులు మీ జీవితాన్ని మార్చగలదు, కానీ మీరు సరిగ్గా చేస్తేనే. ప్రతి సంవత్సరం ఈ 40 రోజులు వచ్చేసరికి చాలామంది కొన్ని అలవాట్లు మానేయాలనుకుంటారు. నాన్ వెజ్ తినరు, సినిమాలు చూడరు, బూతులు మాట్లాడరు. కానీ ప్రశ్న ఏంటంటే 40 రోజులు పూర్తయ్యాక మన జీవితం నిజంగా మారుతుందా, లేదా మళ్ళీ పాత మనిషిగా మారిపోతామా? అయితే బైబిల్లో 40 సంఖ్య ఎందుకంత ముఖ్యమైనది? బైబిల్లో ప్రతిసారి 40 వచ్చినప్పుడు అది ఒక సిద్ధత మరియు మార్పు కాలం. నోహు కాలంలో భూమిపై 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిసి ప్రపంచానికి ఒక కొత్త ప్రారంభం వచ్చింది. తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో నిబంధన చేసినప్పుడు మోషే సీనాయి పర్వతంపై 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపి ఆయన చిత్తాన్ని స్వీకరించాడు. మళ్ళీ 10 ఆజ్ఞలు పొందడానికి మోషే సీనాయి పర్వతంపై మరో 40 రోజులు 40 రాత్రుల నుండి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తీసుకొచ్చాడు. కానాను దేశాన్ని పరిశీలించడానికి పంపిన 12 మంది 40 రోజులు ఆ దేశాన్ని పరిశీలన చేసి ఆ ప్రజల అవిశ్వాసం వల్ల ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగుతూ దేవుడు వారి బండ హృదయాన్ని మారుస్తూ ఆయన నమ్మే ప్రజలుగా తీర్చిదిద్దాడు. మళ్ళీ నినివే ప్రజలకు దేవుడు 40 రోజుల సమయం ఇచ్చినప్పుడు వారు తమ పాపాలను విడిచి దేవుని వైపు తిరిగి క్షమాపణ కోరినప్పుడు వారు నశించకుండా రక్షించబడ్డారు. ప్రతి సందర్భంలో ఒక విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 40 అనేది శిక్ష కాలం కాదు, కానీ మార్పు కాలం. అయితే యేసు 40 రోజుల ఉపవాసం గురించి ఏంటి? ఆయనకు కొత్త మనిషిగా మారాల్సిన అవసరం లేదు కదా? అవును, ఆయనకు మార్పు అవసరం లేదు, కానీ ఆయన ఒక కొత్త పని ప్రారంభించబోతున్నాడు. ఆ 40 రోజులు ఆయన సేవ ప్రారంభానికి సిద్ధత కాలం. ప్రార్థన, ఉపవాసం ద్వారా ఆయన తనను సిద్ధం చేసుకుని దేవుని వాక్యంతో శోధకుడిని జయించాడు. తర్వాత తన సేవ ముగింపులో సిలువపై తన త్యాగం ద్వారా శత్రువుని పూర్తిగా జయించాడు. ఆయన మనకు ఒక ఉదాహరణ చూపించాడు. ప్రార్థన, ఉపవాసం ద్వారా మన బలహీనతలపై విజయం సాధించవచ్చు. నిజమైన ఉపవాసం, నిజమైన ప్రార్థన ప్రజల ముందు కాదు, కానీ దేవుని ముందు ఒంటరిగా చేసేది. ఇది షో ఆఫ్గా కాదు, కానీ మన హృదయం మార్చబడ్డానికి. ఈ 40 రోజులు కేవలం ఆహారం వదిలే సమయం కాదు. కోపం, గర్వం, అసూయ, చెడలవాట్లు, శరీరిచ్చలు, పాత స్వభావం నుండి జయం పొందే సమయం. ఈ 40 రోజులు ముగిసేసరికి పాత మనిషిగా కాక కొత్త మనిషిగా బయటకు రావాలి. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది 40 రోజుల డైట్ ప్లాన్ కాదు, ఇది జీవితాన్ని మార్చే 40 రోజుల ప్రయాణం.